హాయ్ అందరికీ. మనకు ఈరోజు 1.5 ఇయర్ పాపకి మనం ఫుల్ గేర్ ఫ్రాక్ కుడదాం, సరేనా? దానికి నేను 1.5 క్లాత్ తీసుకున్నా. ఇది 1 మీటర్ క్లాత్ ఉంది. హాఫ్ క్లాత్ మనం బాడీకి యూజ్ చేద్దాం. నేను ఫ్రాక్ అయితే లైనింగ్ యూజ్ చేస్తలేను, బాడీకి అయితే నేను ఇదే క్లాత్ డబుల్ పెట్టేస్తా. ఓకే, మరి దీనికి మనకు మెజర్మెంట్స్, పాప మెజర్మెంట్ వచ్చేసి మనకు బాడీ లెంత్ 7 ఉంది, ఫ్రాక్ లెంత్ 15, బాడీ లూజ్ 20, షోల్డర్ 8, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ 3. ఈ మెజర్మెంట్సే మనకు సరిపోతుంది చిన్నపిల్లలకైతే. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ మనం బాడీ కట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇది 2 ఫోల్డ్ క్లాత్ ఉంది, ఇలా ఇవి 2 ఉన్నాయి, 2 పీసెస్. దీనికి నేను 8 ఫోల్డింగ్ చేసుకుంటాను, ఎందుకంటే దాంట్లోనే లైనింగ్ ఉంది కాబట్టి. ఇవన్నీ 4 ఫోల్డ్ అయినాయి, 1 2 3 4. ఇది 4 ఫోల్డ్ ఉంది. టోటల్ ఎంత? 8 ఫోల్డ్ అయింది మనకు. 8 ఫోల్డ్ నేను దీంట్లోనే లైనింగ్ తీస్తున్నాను కాబట్టి 8 ఫోల్డ్. ఫస్ట్ వచ్చేసి నేను కింద ఎగుడు దిగుడు ఆల్రెడీ సమానం ఉంది కాబట్టి నేనేం చేస్తలేను, అయినా చేసేస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి హైట్ మనకు బాడీ లెంత్ 7 ఉంది. ఒకసారి చూడు, కరెక్ట్ వస్తుంది. మనకు బాడీ లెంత్ 7 అయితే నేను 1 ఇంచ్ పెంచి తీసుకుంటున్నా. 8, ఇక్కడ కూడా 8. ఓకే, తర్వాత మనకు షోల్డర్, మనకు టోటల్ షోల్డర్ 8 ఉంది, దాంట్లో హాఫ్ తీసుకుంటున్నా. హాఫ్ అంటే 4, ఇక్కడ 4, ఇలా కూడా 4. ఇప్పుడు మనకు బాడీ లూజ్ వచ్చేసి ఎంత? 20 ఉంది. 4వ భాగం 5 అంటే 20 సగం చేస్తే 10, 10 సగం చేస్తే 5. మనకి ఎక్స్ట్రా ఎంతన్నా తీసుకోవచ్చు, నేనైతే 1.5 తీసుకుంటున్నా. ఫైవ్ 6.5 ఇది. అది ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని రౌండ్ అప్ చేసేస్తున్నా. నెక్స్ట్ నెక్ వచ్చేసి 2. హైట్ మనం 3 తీసుకున్నాం కదా, నేను 3కి 3నే తీసుకుంటున్నా. ఇదే మస్తు అవుతుంది పాపకి, పెంచుకుంటలేను. మళ్ళీ ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేస్తున్నాం, ఇక్కడ 1/2 ఇంచ్ క్రాస్. ఇంతే, కట్ చేసేసుకోండి. ఓకే, ఇవి మనకు 4 పీసెస్ వస్తాయి. ఇలా కుట్టేటప్పుడు మాత్రం ఇలా పెట్టేసుకోవాలి. ఇది కూడా సేమ్ అంతే. వెనుక భాగానికి అయితే మనకి ఇక్కడ కూడా స్టిచ్ వస్తుంది. ఇది స్టిచ్చింగ్ అప్పుడు చెప్తాను నేను. కింద ఫ్రాక్కి నేను 1 మీటర్ తీసుకున్న క్లాత్, దీనికి కూడా 4 ఫోల్డ్ చేయాలి. కానీ దీనికి సమోసా ఫోల్డింగ్ ఉండదు, నార్మల్ ఇలా ఫోల్డింగ్ ఉంటుంది. మనం పెద్దదానికైతే 4.5 మీటర్ పడుతుంది, పెద్దవాళ్ళకైతే 5 మీటర్ దగ్గర. ఈ పాప చిన్నగా ఉంది కాబట్టి నేను 1 మీటర్ తీసుకున్నా.
ఇప్పుడు మనం ఎలా డ్రా చేసుకోవాలనేది ఏం లేదు, ఈజీదే. మొన్న చెప్పుకున్నట్టే 4వ భాగం తీసుకోవాలి. ఇక్కడ మనకిప్పుడు ఫ్రాక్ ఈ నడుముకే జాయింట్ చేస్తాం కాబట్టి ఇది ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. తక్కువ కూడా అవ్వద్దు, ఎక్కువ కూడా అవ్వద్దు. మనకి ఇది ఇప్పుడు 5 తీసుకొని 2 ఎక్స్ట్రా తీసుకున్నా, అంటే 1.5 అనుకున్నా కానీ 2 తీసుకున్నా, అయితే టోటల్ మనకు 7 వచ్చింది. 4వ భాగం ఎంత ఉంది? 7. అయితే మనకు ఈ కొనకు కూడా 7 రావాలి. అయితే ఫస్ట్ ఇక్కడ నుండి 4 తీసుకుంటున్నా, అంటే అందాజకి 4 తీసుకుంటున్నా. అంటే 4 తీసుకోవాలనేది కాదు, అందాజకి 4 తీసుకుంటున్నా. నాకు 7 వస్తే ఓకే. ఇక్కడ నుండి ఇప్పుడు రౌండప్ పోల్చుకోవాలి. ఇలా వచ్చిందా? కరెక్ట్. నేను ఈ డిస్టెన్స్ 4 తీసుకుంటే నాకు 7 వచ్చింది. ఒకవేళ రాకపోతే నేను ఇంకా ఇక్కడ నుండి డిస్టెన్స్ పెంచుకుంటా. ఇప్పుడు నాకు ఈ రౌండప్ 7 రాకపోతే నేను డిస్టెన్స్ ఇంకా పెంచుకుంటా. ఇలా అర్థమైందా? ఈ డిస్టెన్స్ చూసుకోవద్దు, మనకి ఇది వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇది క్లాత్ని బట్టి ఎక్కువ తక్కువ అవుతుంటుంది. అదే మనకు నడుము ఎక్కువ ఉందనుకో ఈ డిస్టెన్స్ ఎక్కువ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకు కరెక్ట్ 7 వచ్చింది. మనకు ఫ్రాక్ లెంత్ వచ్చేసి 15. నాకు ఇక్కడ 15 లేదు, క్లాత్ 14 వస్తుంది కాబట్టి నేను 1 ఇంచ్ తగ్గించే తీసుకుంటున్నా. 14.5 వస్తుంది, 14 తీసుకుంటున్నా. అంటే ఇది 4 ఎంత అవుతుంది? ఈ 4 ఈ 14 అంటే 18. టోటల్ ఎట్లా చూసుకోవాలి మనం ఇప్పుడు? 18. నార్మల్గా ఈ లైన్ అయితే కరెక్ట్ మనకు 14 వచ్చిందా? 14. నేను ఇది కూడా కలిపేసి టోటల్ 18 తీసుకున్నా. అంటే ఈ డిస్టెన్స్ 4, ఈ డిస్టెన్స్ 14. టోటల్ మనకి ఇక్కడ నుండి ఇక్కడ 18, ఇక్కడ నుండి చూస్తే 14 వచ్చిందా? ఇది ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఓకే, మనం ఓపెన్ చేస్తే మనకు ఇట్లా ఫుల్ గేర్ వస్తుంది. ఇది కావాలంటే మనం సపరేట్ చేసుకోవచ్చు, లేదంటే వన్ సైడ్ అయితే సపరేట్ చేయాల్సిందే. ఇట్లా చూద్దామంటే ఇట్లా ఉంటుంది టోటల్ గేర్. ఇది 360 వస్తుంది, అంటే టోటల్ రౌండ్ 360. ఆఫ్ చేస్తే 180 అట్లా. ఇది వన్ సైడ్ అంటే 90. మీరు ఇప్పుడు ఇంతకుముందు చేసింది 180, అంటే దీంట్లో సగం చేశారు. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ బాడీ తీసుకున్నాం కదా 4 పీసెస్. దీనికైతే నేను ఇది రైట్ అంటే సీదా పెడుతున్నా, ఇది వచ్చేసి ఉల్టా ఇలా. దీనికి క్లాత్ పెట్టకుండా కుట్టేస్తున్నా, అంటే ఈజీవే, తొందర అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఇవి 2 పెట్టినాక నేను ఇట్లా స్టిచ్ చేసేస్తా. ఇలా మళ్ళీ ఇలా ఇలా. ఇది మాత్రం ఓపెన్ ఉంచుతా. ఓకే, ఫస్ట్ నెక్ కుట్టేస్తా. ఓకేనా, ఇప్పుడు స్టిచ్ చేసేస్తా. నార్మల్గా దీనికి లోతు తీస్తున్నా, ఫ్రంట్ పార్ట్ కదా.
ఇది నార్మల్గా ఎక్కువ ఉంటే కొంచెం కట్ చేసేసుకొని అక్కడక్కడ కట్ పెట్టుకోవాలి, అంటే మనకు ఈజీగా. ఇది కూడా సేమ్ అట్లనే, ఇది రైట్ పెట్టాలి, ఇది రాంగ్ పెట్టాలి పైన. దీనికైతే మెడ రాదని నేను ఏం చేస్తున్నా అంటే నార్మల్గా ఇక్కడ 2 ఇంచ్ కింద ఇట్లా స్టిచ్ చేసేసుకుంటా ఇక్కడ. ఇది కరెక్ట్ మిడిల్లో రావాలి మనకు. తర్వాత సేమ్ అట్లానే కానీ ఇది కట్ చేసేసుకోవాలి ఇక్కడ. ఇది ఎందుకంటే పాపకి మెడ రాదు కాబట్టి నేను ఇట్లా కట్ చేస్తున్నా. నార్మల్గా మనం ఉక్సు కాజా పట్టిలాగా కూడా పెట్టచ్చు, ఇది మొత్తం ఓపెన్ చేసి ఉక్సు కాజా పట్టిలాగా కూడా పెట్టచ్చు అని నార్మల్గా ఇట్లా చేసేస్తున్నా. ఆఫ్ చేసి దీన్ని కూడా ఉల్టా తిప్పేసుకోవాలి. బాడీ స్కర్ట్ దానికి చేసినట్టు నేను ఫ్రంట్ దానికి తీయలేదు, బ్యాక్ దానికి ఇట్లా తీసేసిన. ఇప్పుడు నెక్ కూడా ఇట్లానే ఈజీగా కుట్టుకోవచ్చు. బాగుందిగా. ఓకే, మళ్ళీ దీన్ని దీంట్లో పెడతా, దీన్ని దీంట్లో, ఇది ఇట్లా చేసి ఇది దీంట్లో ఇప్పుడు ఇట్లా లోపల నుండి ఈ షోల్డర్ దీనికి పెట్టిన, ఈ షోల్డర్ దీనికి మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసేస్తా. ఇవి 4 పీసెస్ వచ్చేటట్టు ఇట్లా స్టిచ్ చేసేస్తా. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఓకే, నార్మల్గా దీనికి స్టిచ్ చేసేసుకుందాం మొత్తం దాదాపు. ఇట్లా నేను మొత్తం స్టిచ్ చేసేసుకున్నా. ఈ రౌండ్ అప్, ఆర్మోల్ రౌండ్ అప్, నెక్ రౌండ్ అప్ మొత్తం స్టిచ్ చేసేసుకున్నా. ఇది పక్కన పెట్టేసి మళ్ళీ దీనికి నేను చిన్న పిల్లలకి డోరీకి నడుముకి ఇట్లా ఒక డోరీ రెడీ చేసుకుంటా. ఇట్లా నేను క్రాస్ బట్ట తీసుకున్నా. నేను విడతిలో 1 ఇంచ్ ఇట్లా
ఇవి పెద్ద క్లాత్ లేకుండే పీసెస్ కాబట్టి జాయింట్ చేసేసుకుంటున్నా. పిల్లలకి ఫ్రాక్స్ లూజ్ ఉంటాయి, కట్టడానికి డోరీస్ ఇస్తారుగా, సేమ్ అట్లా. దీనికి ఇట్లా ఉల్టా చేసి 1 ఇంచ్ డోరీ చేస్తాను నేను. సరే, నేను ఇట్లా స్టిచ్ చేసుకున్న 1 ఇంచ్ పట్టి ఇట్లా మొత్తానికి క్లోజ్ చేసేసిన. మళ్ళీ రిఫిల్ సాయంతో నేను తీసేస్తా దీన్ని. ఓకే, ఇవి మనకు నడుము పట్టీలు వెనుక కట్టడానికి పిల్లలకి ఫ్రాక్ పెట్టి సపరేట్ అంటే సపరేట్ పెట్టుకోవచ్చు, లేదంటే 1 సైడ్ జాయింట్ అంటే 1 సైడ్ జాయింట్ పెట్టచ్చు. కానీ నేను ఈజీవే దేనికి దానికి పెట్టేయాలి. 2 పీసెస్ చేసుకోవాలా. ఇప్పుడు ఇంత తీసుకున్నాం కదా, నేను ఇటు నుండి కూడా ఓపెన్ చేసేస్తున్నా. ఇవి వచ్చినాయి 2 పీసెస్ మనకు. ఒకటి 1 సైడ్, ఇంకోటి 1 సైడ్. ఇది ఫస్ట్ ఇట్లా సీదా పెట్టుకోవాలి. సీదా పెట్టుకున్న తర్వాత ఇది దీన్ని ఉల్టా పెట్టేసుకోవాలి. మిడిల్ అంటే మనం మిడిల్ కూడా చూసుకోవచ్చు. దీనికి ఇది మిడిల్, ఇప్పుడు దీనికి కూడా మిడిల్. ఓకే, ఇట్లా మిడిల్ చూసుకున్నా, ఇది మిడిల్ చూసుకున్నా. ఈ మిడిల్ కట్ చేసిన కదా, నాచ్ పెట్టినా కదా, ఇక్కడ పెట్టి ఇటు సగం అటు సగం కుట్టేసి 1/2 ఇంచ్ పట్టు. ఇది అయిపోయింది. నేను ఇక్కడ చిన్నగా ప్లీట్ పెట్టినా అంటే ఇక్కడ ప్లేన్ రాకుండా. మళ్ళీ సేమ్ యాస్టీస్ కూడా ఇది ఇంతే. మిడిల్ పాయింట్ అది చూసిండు కదా, ఇట్లా నేను 2 సైడ్ కూడా జాయిన్ చేసేసిన. ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేయాలి. ఫిట్టింగ్ చేసేటప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేటప్పుడు మనకు నడుము దగ్గర అవి రెడీ చేసుకున్న పట్టీలు ఉన్నాయి, ఇవి ఇవి సరే. నేను ఫస్ట్ ఇలా ఉంది కదా, మనం ఇక్కడ పెడతాం కదా, ఇది నార్మల్గా ఇట్లా ఇటు చేసి దీన్ని ఇక్కడ పెట్టాలి. మీకు ఆగుతా లేదంటే నార్మల్గా దీన్ని ఇక్కడ స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక కుట్ట వేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ అంటే లోపల సైడ్ పెట్టాలి. పెట్టిన తర్వాత దీన్ని ఇలా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మార్కర్ ఇవ్వండి నాకు. ఇప్పుడు వచ్చేసి ఫిట్టింగ్ నేను పాపకి లూజే పెడతా. ఇట్లా వచ్చేసి 5/2. మళ్ళీ ఇక్కడ వచ్చేసి బాడీ లూజ్ వచ్చేసి మనకు 20 ఉండే, సగం అంటే 10. నేను ఇప్పుడు ఇక్కడ 11 పెడుతున్నాను. ఇక్కడ కూడా 11, ఇక్కడ కూడా 11 అంటే ఇలా. ఇక్కడ ఏం ఉండదు, 11 ఇక్కడ 5.5 తీసుకున్న రౌండ్ అప్. ఇక్కడ నుండి ఫిట్టింగ్ వేసేస్తాం. ఇది పైన చేయాలి కుట్టేటప్పుడు, కింద ఉండద్దు.
సేమ్ ఇటు నుండి కూడా అంతే. ఇవి ఇట్లా పైన ఉండాలా. నేను డబుల్ కుట్లేసేస్తాను ప్రతి దానికి. ఎక్స్ట్రాస్ ఇట్లా ఏమైనా కట్ చేసేసుకోవాలి, మనకి ఎంత కావాలో అంత ఉంచి. ఇది మనం సీదా చేద్దాం. ఇప్పుడు కింద మనం వరలాగా కూడా చేయించుకోవచ్చు, లేదంటే నార్మల్గా మనం ఫాల్ లాగా కూడా పట్టి పెట్టచ్చు. ఇప్పుడు నేను ఇవి క్రాస్ బట్ట తీసుకున్నా, దీనికి కింద అంటే మొత్తం క్రాస్లోనే ఉంది. ఇట్లా విడత వచ్చేసి 2.5 తీసుకున్నా. ఇట్లా ఎక్కువ క్లాత్ లేకుండే కాబట్టి నేను కింద అయితే నార్మల్గా పట్టి పెడుతున్నా. ఈ పట్టి కోసం నేను క్రాస్ బట్ట తీసుకున్నా, ఎక్కువ క్లాత్ లేకుండే కాబట్టి నేను చాలా పీసెస్ తీసుకున్నా. ఇవన్నీ జాయిన్ చేసేసుకుంటా. ఇట్లా అంటే ఇప్పుడు ఇట్లా ఇది సీదా పెడతా, ఇది ఉల్టా. నార్మల్గా ఇట్లా కూడా వేసుకోవచ్చు, లేదంటే మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు. అంటే దీనికి మనం ఇట్లా క్లాత్ తక్కువ ఉంటే దీన్ని ఇలా పెట్టాలా. నెక్స్ట్ ఇంకో పీసు ఇలా ఉంది కదా. ఇప్పుడు ఒకవేళ మనకు క్లాత్ తక్కువ ఉందంటే మనం ఇలానే చేసేసుకోవాలి. పీసెస్ జాయింట్ ఇట్లా పెట్టి దీన్ని ఇలా నేను అన్ని ఇట్లానే జాయిన్ చేసేసుకుంటా. ఓకే, ఇది ఇట్లా సీదా పెట్టుకోవాలి. ఈ పట్టి వచ్చేసి ఇట్లా ఉల్టా, ఇది మొత్తం ఇట్లా రౌండ్ అప్ కుట్టేసుకోవాలి. ఓ 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ పట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేస్తున్నా. మళ్ళీ దానికి ఇక్కడ వచ్చి దానికి జాయిన్ చేస్తారు. ఇది మొత్తం రౌండ్ అప్ ఇట్లానే కుట్టుకోవాలి. అంటే మనం ఇక్కడ వరకు కుట్టుకున్నాం కదా, మళ్ళీ స్టార్ట్ ఇక్కడ చేసినాం, మళ్ళీ ఎండింగ్ ఇట్లా వచ్చింది. ఇవి రెండింటికి పట్టి మనం ఇట్లా జాయిన్ చేసేసుకోవాలి. నార్మల్గా దీనికి మనం టాప్ స్టిచ్ చేయాలి. టాప్ స్టిచ్ అంటే మనం స్టిచ్ చేసింది ఇటు వస్తుంది, ఇది దీనికి ఇక్కడ నార్మల్గా ఇక్కడ మొత్తం రౌండ్ అప్ ఇట్లనే కుట్టేసుకోవాలి. సరే, మనం ఇక్కడ వరకు టాప్ స్టిచ్ చేసేసుకున్నాం. ఇక్కడ వరకు టాప్ స్టిచ్ చేసేసుకున్నాం. తర్వాత దీన్ని నార్మల్గా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇట్లా 1/2 ఇంచ్ టోటల్ రౌండ్ అప్. సరే, మనం ఇక్కడ వరకు 1/2 ఇంచ్ మొత్తం ఫోల్డ్ చేసేసుకున్నాం. ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని నార్మల్గా లోపల ఫోల్డ్ చేసేసి ఇక్కడ స్టిచ్ చేసేసుకుంటాం. టోటల్ రౌండ్ అప్ ఇట్లనే కుట్టేసుకోవాలి. అవునండి మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఆఫ్ చేయండి, ఎవరు మాట్లాడదు. ఒకవేళ మనకు ఎక్స్ట్రా క్లాత్ అనిపించి కుట్టడం రాకపోతే ముడితొస్తే ఇక్కడ ఒక ప్లీట్ పెట్టుకోవాలి మనం నార్మల్గా. ఇక్కడ కూడా ఎక్స్ట్రా అనిపిస్తే ఇక్కడ ఒక ప్లీట్ వస్తుంది దీనికి.
ఇట్లా మొత్తం రౌండ్ అప్ కుట్టేసుకున్నాం. మనకు ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఓకే.